హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రియలీ సో హ్యాపీ టు బీ ఆన్ దిస్ స్టేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక అన్నట్టు నాగ్ సార్, వి ఆల్ లవ్ యూ సార్. నాకు నాగ్ సార్తో చాలా స్పెషల్ రిలేషన్షిప్ ఉంది, స్పెషల్ బాండింగ్ ఉంది. అది ఎందుకో కూడా చెప్తా. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ద ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ దట్ ఐ డిడ్ ఇస్ నాగ్ సార్స్ మన్మధుడు. సో యా, ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మై కెరియర్ జస్ట్ స్టార్టెడ్. అండ్ అలాగే డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు కానీ నాగార్జున సార్ కానీ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ సార్. అంటే ఆ టైంలో నన్ను నమ్మి అంత పెద్ద మూవీ నాకు ఇవ్వటం, అండ్ దట్ రియలీ క్యాటపల్టెడ్ మీ టు అనదర్ హై. సో ఇంకా లవ్ అన్నా రొమాన్స్ అన్నా మనకి నాగార్జున గారు కాకుండా మనం ఎవరిని చూస్తాం. అలాంటప్పుడు ఐ గాట్ దట్ హ్యూజ్ ఆపర్చునిటీ టు యునో నా లోపల ఉన్న లవ్ అంతా తీసి నాగార్జున గారి ద్వారా జనానికి చెప్పే ఒక ఛాన్స్ దొరికింది. మీ లోపల ఉన్న లవ్నే మేము రిఫ్లెక్ట్ చేసుకున్నాం సార్. సో నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఎందుకన్నా అంటే ప్రతి ట్యూన్ చేసేటప్పుడు నేను ఫీల్ అయ్యేది అదేమాట, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఉంటుంది ప్రతి ట్యూన్. సో ఆ ఫ్రెష్నెస్ మన మైండ్లో ఉండి ఆ ఆనందం మన మనసులో ఉన్నంతకాలం మీరు అన్నట్టు 25 ఇంకో 50 years అనే మ్యూజిక్ లాగా చేస్తూ ఉంటాం, మిమ్మల్ని ఆనందింప చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో కనెక్షన్ ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అని నాగార్జున గారికి నా డమరుకం మూవీలో చేసినప్పుడు ఇప్పటికీ ఏ మహాశివరాత్రి ఎవ్రీ ఇయర్ వస్తున్నా కూడా ఆ సాంగ్ వేస్తూనే ఉన్నారు సార్. మామూలుగా అయితే టీవీ పెట్టుకుని ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో అంత పాపులర్ అయింది ఆ సాంగ్. దాని తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నమో నమ శివాయ సాంగ్ చేయటం, అది చైకి కావడం. సో మొన్న అదే అన్న, ఫాదర్కి ఒక శివుడు సాంగ్, సన్కి ఒక శివుడు సాంగ్ చేసే అదే ఒక చాలా గ్రేట్ ఇదిగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ శివశంకర్ సాంగ్ చేసినప్పుడు నాగార్జున గారు నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నారు. ఎప్పుడు అంత ఎమోషనల్గానో సెంటిమెంటల్గానో ఆయన మాట నేను వినలా. ఆయన విని ఎలా చేసేవయ్యా పాట శివశంకర్ సాంగ్ అని, నీకేదో శివుడు అనుగ్రహం ఉందయ్యా, అందువల్ల ఈ పాట వచ్చిందని మీరు అన్నారు సార్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ గేవ్ మీ గూస్ బంప్స్. And that was a huge amount of encouragement for me. Thank you so much, Nag sir. And Thandel విషయానికి వస్తే చై దుళ్ళ కొట్టేశారమ్మా. ఐ థింక్ థండేల్ బేసిక్గా ఎవరి గురించి ఎంత చెప్పినా బేసిక్గా నేను ముగ్గురు గురించి చెప్పాలి. ఒకటి అఫ్ కోర్స్ డైరెక్టర్ చందు మొండేటి గారు, అండ్ ప్రొడ్యూసర్ వాసు గారు అంటే వాసు గారు అని అరుణ్ అంకుల్ విత్ గీతా ఆర్ట్స్ అండ్ చై. వీళ్ళ ముగ్గురి నమ్మకం అండ్ ఇది కన్ఫర్మ్గా ఇది కొడతాం అనే నమ్మకం వాళ్ళ ముగ్గురులో ఫస్ట్ డే నుంచి నాకు కనిపిస్తూనే ఉండింది. సో ఆ నమ్మకం వల్లే చై కూడా హీ డిడ్ ఆల్ దట్ హార్డ్ వర్క్, హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. ఒక నమ్మకమో ఒక టార్గెటో ఇది కన్ఫర్మ్గా మనం చేస్తున్నాం అనేది లేకపోతే ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది ఇంపాసిబుల్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్. మొన్న ఎప్పుడో అరవింద్ అంకుల్తో మాడుతున్నప్పుడు కూడా అన్నాను, మనం కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తూ ఉంటే తప్పు కూడా రైట్ అయిపోద్ది, మనం చేసే పని ఏదైనా సరే సక్సెస్ అయిపోద్ది అని. అలా వీళ్ళు ముగ్గురు మెయిన్గా నమ్మిన ఆ నమ్మకానికి రిజల్టే ఈ తండేల్ ఫిల్మ్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దీస్ 3 మెయిన్ గైస్. And Sai Pallavi garu, and the way she complimented to the film and the way she performed, and Chaidi Sai Pallavi gari combination, నేను మొన్న కూడా అదే అన్నా, అంటే ఇట్ ఈస్ సో బిలీవబుల్ ఆన్ ద స్క్రీన్ ద వే చందు మొండేటి గారు మేడ్ ద ఫిల్మ్. ఆయన రాసిన సీన్స్ కానీ డైలాగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ, అదే ఇందాక వాసు గారు అన్నట్టు మరి చందు గారు మీరు మరి ఎన్ని లవ్ స్టోరీస్ మీ కలిపి వీళ్ళు ఒక లవ్ స్టోరీ కలిపి, అది మీ వైఫ్ లవ్ స్టోరీ కాదు, అది మాకు తెలుసు, వేరే లవ్ స్టోరీ కదా. ఏమంటో మీరు ఇది విన్నారా? ఓకే, సో ఏదో ఒక లవ్ స్టోరీ ఇందులో పెట్టారు. కానీ ఆ లవ్ స్టోరీ ఎంత రియల్గా ఉండిందంటే, మీరు ఎంత ఆ అమ్మాయిని ఎవరో మరి తెలియదు కానీ అంత లవ్ చేసి అంత విరహంతో మీరు రగిలిపోయి ఉండకపోతే ఇంత విరహం ఈ స్క్రిప్ట్లోకి వచ్చి ఉండేది. సో దాన్ని అంత బాగా చై అండ్ సాయి పల్లవి గారు అర్థం చేసుకుని fantastic performance. Please give a huge round of applause to Chai and Sai Pallavi garu, వాళ్ళ performance and chemistry. And Chai is like my own brother. We have been bonding for so many years. And ఇప్పటివరకు మేము ఇద్దరం చేసిన అన్ని మూవీస్ కూడా 100% లవ్ కానీ దడా కానీ whatever we did till now, everything has been musical blockbusters always. And
నేను 2, 3 అంటే ఫ్రమ్ ద బిగినింగ్ హీ సర్ప్రైజ్డ్ యూనో ఇన్ తన ఇంట్రడక్షన్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ వరకు. బట్ ఎస్పెషల్గా 3 సీన్స్ దట్ ఐ రియలీ ఫెల్ట్ యూనో నా హార్ట్ని పిండి వేసి మెల్ట్ చేసిన సీన్స్ అయితే, ఒకటేమో డెఫినెట్గా ఫోన్ నేను ఇప్పుడు మాట్లాడను, తర్వాత బుజ్జితల్లి కలిసినప్పుడు మాట్లాడతాను. ఆ సీన్ అయితే హ్యాట్స్ ఆఫ్ టు యూ చై. హీ డిజర్వ్స్ ఇస్ రియలీ సీరియస్లీ ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దట్. ఆ సీన్, దాని తర్వాత వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసినప్పుడు అయితే ఐ డోంట్ నో వాట్ యూ థాట్ ఇన్ యువర్ మైండ్, హౌ యూ పర్ఫార్మ్ దట్. అండ్ అలాగే ఇందాక చెప్పారే టవర్ మీద ఆ సీన్ ఒకటి. అండ్ ఎస్పెషల్ దీస్ 3 సీన్స్ అవర్ హైలైట్స్ అండ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. Keep it up, Chaitu. I think from here you're going to like catapult to some other level with each and every film of yours, and we'll be so happy for you, and we'll be so happy to see you know that kind of ultimate growth in you. And Chandu sir, thank you so much sir. ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఒక డైరెక్టర్ అందంగా సినిమా తీయందే ఏది రాదండి, ఇది నిజం. సో ఆల్వేస్ ఐ గివ్ ద ఫస్ట్ క్రెడిట్ టు ద డైరెక్టర్. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు డైరెక్టర్ చందు గారు. నేను ఎప్పుడూ ఒకటి ఫీల్ అవుతా, చాలామంది అంటే నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను, కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేశాను, ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చి సార్ మీరు మ్యూజిక్ చేయాలనే డైరెక్టర్స్తో వర్క్ చేశాను. బట్ ఎప్పుడు కూడా నా పాలసీ ఒకటి, ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ద డైరెక్టర్ ఈజ్ డెఫినెట్లీ అన్డౌటెడ్లీ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. సో ఏ డైరెక్టర్ అయినా సరే, కొంతమంది కొత్తగా వచ్చినప్పుడు లేదు సార్ మీరు ఏ ట్యూన్ ఇస్తే అది ఓకే అంటారు. నేను అంటా లేదు, ఇచ్చి మీకు నచ్చిందా అని అడుగుతా. బికాస్ ఏ డైరెక్టర్ ఈజ్ ఎ డైరెక్టర్ అండ్ ఐ ఆల్వేస్ సే హ్యాట్స్ ఆఫ్ టు ద. ఎందుకంటే ఒక డైరెక్టర్ అది స్టోరీ ఎవరన్నా ఒకవేళ డైరెక్టర్ రాస్తుండొచ్చు లేదా రైటర్ రాస్తుండొచ్చు, బట్ దాన్ని మొత్తం కన్సీవ్ చేసి అది ఒక హీరోకి చెప్పి దాన్ని ఓకే చేసి ఒక ప్రొడక్షన్ హౌస్ని తెచ్చి, ఇదంతా పెద్ద ప్రాసెస్, మీకు తెలియని ప్రాసెస్. ఇదంతా స్టార్ట్ అయిన తర్వాతే అందులో మ్యూజిక్ డైరెక్టర్ ఎరగదీసాడా, ఫైట్ మాస్టర్ ఇవన్నీ నెక్స్ట్. సో ఫస్ట్ ఆ డైరెక్టర్ పడే కష్టం, అసలు ఫస్ట్ ట్రాక్ ఎక్కాలి కదా. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది, బట్ వెళ్ళడానికి ట్రాక్ ఉండాలిగా. ఆ ట్రాక్ వేసిన డైరెక్టర్కి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ దట్ గేవ్ మీ ఆపర్చునిటీస్. అండ్ దాట్ వే థండేల్ సూపర్బ్ చందు సార్, మీరు దాన్ని నమ్మి ఎంతో అద్భుతంగా దాన్ని మలిచి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి నాకు చాలా హ్యాపీ విషయం ఏంటంటే 2024 వైండప్ వచ్చి పుష్ప 2 మొత్తం ఇండియానే దొడగొట్టేసింది దాంతో. అండ్ 2024 ఓకే వైండప్ పుష్ప 2 అండ్ 2025 స్టార్టింగ్ ఈజ్ థండేల్. సో ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ మ్యూజికల్గా ప్రతి కార్నర్ నుంచి, దుబాయ్ నుంచి, యూఎస్ నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి, ప్రతి చోట మెసేజ్ వస్తానే ఉన్నాయి సినిమా గురించి. ఎస్పెషల్లీ ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ఆల్ ద సీన్స్ దట్ వీ స్పోక్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్, సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్, చందు గారి టేకింగ్ అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో అండ్ ద మ్యూజిక్. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్, అంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ప్రభుదేవ మాస్టర్. ఆయన నిన్న నైట్ నాకు ఫోన్ చేసి మూవీ చూశారంట, చాలాసేపు మాట్లాడారు, ఫెంటాస్టిక్ అని పొగిడారు. సో థ్యాంక్ యూ మాస్టర్, మీరు చెప్పిన మెసేజ్ అందరికీ పాస్ చేస్తాను. అండ్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ శోభిత గారు, థ్యాంక్స్ టు యూ ఆల్సో. ఎందుకంటే చై మ్యారేజ్ జరిగిన రోజు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడే తెలిసింది మాకు, లైక్ చై కాల్ శోభిత గారు బుజ్జి తల్లి అని. ఆ విషయం మాకు అప్పటివరకు తెలీదు. సో చందు గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు బుజ్జి తల్లి అని చెప్పారు. ఆ పేరు, ఆ బుజ్జి తల్లి అనేది బాగా నచ్చి నేను పాటలో పెట్టేశాను. దానికి పర్మిషన్ ఇచ్చిన థ్యాంక్స్ అండి. ఎనీవే ఐ థింక్ దట్ వాజ్ హిస్ గిఫ్ట్ టు యూ. సో విషింగ్ యూ గైస్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అండ్ యా, ముఖ్యంగా ఇద్దరు గురించి నేను చెప్పాలి. ఒకటేమో మా ఎడిటర్ నవీన్ నూలి, హీ వాజ్ బ్రిలియంట్. అండ్ ఇందాక వాసు అన్నట్టు చందు గారు నవీన్ కలిపి యూనో ద లాస్ట్ 1.5 months వాళ్ళు కూర్చొని వాళ్ళు చేసిన మ్యాజిక్. దే డిడ్ లాట్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ ద ఫిల్మ్. బికాస్ లవ్ స్టోరీ చెప్పాలి, ఇందులో ప్యాట్రియాటిక్ స్టోరీ చెప్పాలి, అట్ ది సేమ్ టైం ఒక గ్రాఫ్ ఉండాలి. ఇట్స్ నాట్ ఈజీ టు ఎడిట్ దిస్ ఫిల్మ్. అండ్ అట్ ది సేమ్ టైం రియల్ స్టోరీ మీద బేస్ అయ్యి ఒక ఫిక్షన్ కూడా యాడ్ అయిన స్టోరీ. సో దాన్ని ఫెంటాస్టిక్గా చేస్తారు. థ్యాంక్స్ టు నవీన్ నూలి అండ్ థ్యాంక్స్ టు చందు గారు ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ శ్యామ్ దత్ గారు, థ్యాంక్ యూ సార్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అలాగే ఇంకోటి మా ఆడియోగ్రాఫర్ రాజకృష్ణన్ సార్ మీరు రాలేదు ఫంక్షన్కి. సో థ్యాంక్ యూ సో మచ్, యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. ఈరోజు మ్యూజిక్ అండ్ డైలాగ్స్ అని ఇంత క్లియర్గా వినిపిస్తున్నాయి అన్నారంటే ఆయన చేసిన ఎక్స్ట్రాడనరీ మిక్సింగ్ కూడా ఒక పెద్ద కారణం అందులో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు మై మ్యూజిక్ టీమ్, మై ఇంజనీర్స్ ఉదయ్ కుమార్ and Kutti Uday, my Suresh, and all my musicians who worked for this film. Thanks to each and every one of you. Thank you guys. Congrats to the entire team. Thank you. బుజ్జి తల్లి లేకుండా అసలు కంప్లీట్ అవ్వదు కదా అనిపిస్తుంది. Already పాడేసా ఇప్పుడు ఇదా? Okay, everybody give me the beat. Unexpected.